వివిధ నవలలు చదివేవారి ఆలోచనల పరంపర వివిధ రకాలుగా వారి వారి జీవన విధానమును బట్టి, వారు పెరిగే పరిసరాలను బట్టి, వారు పెరిగిన వాతావరణమును బట్టి వారి మదిలో వారికి అనుకూలముగా అనువదించుకుంటారు. ఏది చదివినా చదివే దానిలో లీనమై చదువుతున్నప్పుడు వారి మనస్సు అందులోని అక్షరాల వెంట పరిగెడుతున్నప్పుడు అందులో ఉన్న విషయమును వారి వారి మనస్సు తనకు అనుకూలమైనదిగా మలుచుకొని ఆనందిస్తుంది. చదివే విషయాన్ని తన మనస్సుకు అనుకూలమైనదిగా, ఇష్టమైనదిగా అయినప్పుడే ఆ పుస్తకమును అతడు పూర్తిగా చదువుతాడు. అందులో ఉన్న విషయం ఒక్కటే అయినప్పటికీ చదివేవారు వేరువేరుగా ఉన్నారు కాబట్టి వారి మనస్సుల్లో వారికి తగ్గ ఆలోచనలు వారిలో వేరువేరుగా వస్తాయి. వేలిముద్రలు వేరువేరుగా ఉన్నట్టుగానే మనస్సులోని ఆలోచనలు కూడా వేరువేరుగానే ఉంటాయి. లడ్డు నోట్లో పెట్టుకోగానే జివ్వుమన్న నాలుక ఊరిన జీర్ణ రసాల అనుభూతి బంగారాన్ని నోట్లో వేసుకుంటే వస్తుందా? రాదు కదా. మెడలో వేసుకున్న 4 తులాల గొలుసే విలువైనదా? రోజు నీవు అన్నం వండుకునే గిన్నెలకేమైంది? తినే కంచం విలువైనది కాదా? నీటినందించే గ్లాసు విలువైనది కాదా? మెరుగు పెడితే ఏ లోహమైనా మెరుస్తుంది. మనస్సును మెరుగు పెట్టుకుంటే అన్నీ విలువైనవే. మనస్సు మారాలి. లోహాలన్నీ ఒకటే, వాటి విలువను పెంచింది మానవుడే. రేపు కరువు వచ్చినప్పుడు, ఆహారం దొరకనప్పుడు విలువైనదేదో తెలుస్తుంది. ప్రజానికానికి బియ్యం దొరకనప్పుడు గుట్టలు గుట్టలుగా వీధుల వెంట బంగారం పడి ఉంటే ఏం చేసుకుంటారు? మనస్సునందు పెరిగే కోరికలు తీర్చుకోలేక ఊహించుకున్న ఊహలు కలలు కల్లలు అయినప్పుడు, మనస్సు వికలమై చీకటిలోకి వెళ్ళిపోతున్నప్పుడు తెలుస్తుంది ప్రతి వస్తువు యొక్క విలువ. శిశువు జన్మించిన కానుండి మరణించే వరకు జరుగు జీవితము ఆనందముగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? ప్రతిరోజు తాను చేయవలసిన పనిని ముందు రోజే ఆలోచించుకోవాలి. కుటుంబము, సమాజంలోనున్న విలువైన వారి జీవిత విధానాలను అనుసరించాలి. అనుసరించు విధానము వారి జీవనమును తీర్చిదిద్దుకోవాలి. మానవ జీవితము మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. జీవితమున సంతృప్తికరంగా జీవించాలి అంటే అనేక విజ్ఞానవంతుల మార్గదర్శకత్వంలో ఉండి ఉత్తమోత్తముల పుస్తక పఠనం చేయాలి. సమాజంలో బలహీనమైన మనస్సు కలవారికి ధైర్యం చెప్పి అలాంటి వారందరికీ వెలుగును చూపాలి. ప్రతి వారు సమాజ మార్గదర్శకులు కావాలి.